అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్. ఈరోజు గుంటూరు మార్కెట్ మిర్చి ధరల పరిస్థితులు, సేల్స్ ఎలాగుంది, ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగింది, సరుకులు ఎన్ని వచ్చినాయి అనేది నానేసి మీరు లేటెస్ట్లో పొద్దున వీడియో చూశారు. ఏసీ శాంపిల్ సంబంధించి మార్కెట్లో చాలా తక్కువగా వచ్చినాయి కొద్ది గొప్ప స్టాకులు. ఇవాళ లాస్ట్ రోజు శుక్రవారం. ఇవాళ అటు ఏసీ రకాలు, నాన్ ఏసీ రకాలు మార్కెట్ ధరలు అనేది మీ కళ్ళ ముందు ఉంచుతాను. నేను చూసిన మార్కెట్, తిరిగిన మార్కెట్, నలుగురిని విచారించిన మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నదనేది మీకు వీడియోలో అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. లాస్ట్ దాకా చూడండి, నలుగురికి షేర్ చేయండి, వీడియో చేసి చూసేటప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని మిర్చి రకాల వీడియోలు తర్వాత రిలీజ్ అవుతాయి, మీకు అర్థమవుద్ది మార్కెట్ పొజిషన్ అనేది. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం. యార్డ్ అంతా కూడా పొద్దున మీరు పర్యవేక్షణలో మీరు చూసే ఉంటారు, చాలా ఖాళీగా అయితే ఉంది, పెద్దగా అడావుడిగా లేదు. సరే, ధరలు చూసుకుంటే ముందు నాన్ ఏసీ చూస్తే తేజ మార్కెట్ చూసుకుంటే అటు 14,000 కానించి మొదలై కొంచెం రంగులు ఉన్నాయి, సైజు ఉన్నాయి. నాన్ ఏసీ 18,000 దాకా దొరుకుతున్నాయి. 334 సూపర్ 10 అయితే ఇవి కూడా ఇంచుమించుగా 15,000 కానించి 18,000, 19,000 ఆ విధంగా ఉంటే, బ్యాడిగి రకాలు కానీ, సీడు రకాలు కానీ, ఇతరత్ర మొత్తం ఇతర క్రాస్ సీడ్లు కానీ ఇవన్నీ కూడా 13,500 కానించి 15,500, 16,000. ఏదన్నా కొద్దిగా 341 రకాల లాంటి క్లాసిక్ రకాల లాంటి అవి ఉంటే 17,000. అంటే క్వాలిటీని బట్టి రకం ఏదైనా కావచ్చండి, రకం ఏదైనా కావచ్చు. క్వాలిటీ, సైజు, రంగు మీద ఆధారపడి నడిచే మార్కెట్ గుంటూరు మార్కెట్. నాన్ ఏసీ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి. నాన్ ఏసీ తాళ్ళు చూసుకుంటే తేజ తాళ్ళు 10,000 కానించి 12,000, 12,500, 13,000 దాకా జరుగుతున్నాయి. సీడ్ తాళ్ళు కూడా ఇదే పొజిషను. ఇంకా బ్యాడిగి తాళ్ళు కూడా 9, 8, 9, 10, 10,000, 11,000 ఈ విధంగా ఉన్నాయి నాన్ ఏసీ తాళ్ళు. ఇవి నాన్ ఏసీ చూశారు. ఈ ఏసీ విషయానికి వస్తే మనకి అటు ఒకటి గమనించాలి ఎప్పుడు కూడా, ఏ రకాలు బాగున్నాయి, ఏ రకాలు బాగలేదు, మార్కెట్ మూమెంట్ ఏంది, మార్కెట్ పరిస్థితులు ఏంది అనేది చాలా ముఖ్యం. ఇది మనం దీని గురించి చెప్పుకున్న తర్వాత మార్కెట్ ధరలు చూద్దాం. మార్కెట్లో ఒక్క తేజ తప్పితే అటు నాటు రకాలు 334 సూపర్ 10, సీడు రకాలు DD 341 నెంబర్ 5, అటు కొంచెం బుల్లెట్లు ఇట్లాంటి, తర్వాత బ్యాడిగి రకాలు, ఈ 3 రకాలకు కూడా మార్కెట్ బాగుందండి. అయితే టోటల్గా ఏందండి పొజిషన్ అనుకుంటే స్టడీ మార్కెటే. ఒక్క తేజ మాత్రం కొంచెం ఎగుడు దిగుడుగా, అంటే అప్ అండ్ డౌన్గా, సేల్స్ పరంగా స్లోగా, క్వాలిటీల పరంగా పెద్దగా మార్కెట్లో పెడతాను. సరే, మార్కెట్ ధరలు చూస్తే తేజ చూసుకుంటే 18,000 కానించి 21,500 అండి హైయెస్ట్ మార్కెట్ నేను చూసింది. 22,000 సంఖ్య, అంకె, క్వాలిటీ మార్కెట్లో కనపడతా. తర్వాత ఈ తేజ సెగ్మెంట్లో రోమీ కూడా 21,000 ఎక్కువ, 18,000 కానించి 21,000 దాకా జరుగుతుంది. షారుక్ కూడా 18,000 కానించి 20,500, సన్న కత్తి అయితే 21,000. ఈ 3 ఇట్లా ఉంటే ఫాస్ట్గా రన్ అవుతుంది. సేల్స్ కరంగా మొత్తం ఏ విధంగా అయినా అటు నాన్ ఏసీ కానించి ఏసీ దాకా 334 సూపర్ 10 మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది. 20,000 కానించి సైజు తక్కువ రకాలు, ఏసీ రకాలు హైయెస్ట్ మార్కెట్ సూపర్ 10 సూపర్గా ఉంటే 26,000 దాకా జరుగుతుందండి. సేల్స్ పరంగా బ్రహ్మాండంగా ఉంది. ఎట్లా ఉన్నా కానీ ఆ సైజు రకాలు కూడా వెళ్ళిపోతున్నాయి. సేల్స్ బాగుంది, ఎందుకంటే షార్టేజ్ ఎందుకంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఆర్డర్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదే మూమెంట్లో వెళ్ళిపోతుంటాయి. తర్వాత రకాలు మనకి సీడ్ రకాలు DD అయితే కర్నూలు DD ఇవాళ మార్కెట్లో నాకు కనపడలేదండి. కర్నూలు పెట్ల 341 దేశవాళీ కూడా పెద్దగా మార్కెట్లో లేదు. కానీ మార్కెట్ ధర చూసుకుంటే 24,500 నుంచి 25,000 కొద్ది బద్దెలాగా ఉంటాయి. 34 డీలక్స్లు మామూలుగా మనకి 20,000 కానించి స్టార్టింగ్ నాన్ ఏసీ. ఇంకా నెంబర్ 5 కూడా 20. హెవీ డీలక్స్ అయితే చూడలేదు, కానీ డీలక్స్ చూశాను, వీడియో తీశాను, నెక్స్ట్ వీడియోలో చూడండి. 20,000 కానించి 25,000 జనరల్గా జరుగుతుంటాయి. ఏదన్నా బద్దె టైప్ ఉండి క్వాలిటీ బ్రహ్మాండంగా తిరుగులేదు. ఈ క్వాలిటీకి ఇట్లాంటి మిరగాయలు మనం మార్కెట్లో చూడలేమనుకుంటే 25,500 ఇట్టుండయి. తర్వాత మనకి బ్యాడిగి రకాలు కూడా, కాకపోతే సరుకులు నిన్న ఈ వారంలో కొద్దో గొప్ప ఆగిన ఏసీ సరుకులు, కొద్దో గొప్ప వచ్చిన సరుకులే.
పెద్దగా సరుకులు ఏసీలు కనపడతలా. వ్యాపారస్తులు కూడా క్వాలిటీ ఉన్ని అడుగుతున్నారు. బ్యాడ్కి కూడా 355 బ్యాడ్కి ఇంచుమించుగా 334తో పాటు అవుతుంది, సూపర్ 10తో పాటు అవుతుంది. బ్యాడ్కి 355 బ్యాడ్కి 20,000 నుంచి 25,000, 25,500, క్వాలిటీని బట్టి 26,000. సిజాంటా అయితే 20,000 నుంచి 23,000, సన్నకత్తు బ్రహ్మాండంగా ఉంటే 23,500, 23.5 అంటే 23,500. తర్వాత ఇంకా 2043 కూడా మార్కెట్లో కనపడలేదు, కానీ కొంతమంది వ్యాపారస్తులు అడిగినప్పుడు 35,000 నుంచి డీలక్స్ ఉంటే 36,000 అండి స్టార్టింగ్ ప్రైస్. కొంచెం సైజు తక్కువైన రంగులు ఉంటే 30,000 కానీ స్టార్టింగ్. బ్యాడ్గి రకాలు, అటు సీడు రకాలు, నాటు రకాలు ఉన్నాయి. ఇప్పుడు క్రాసింగ్ రకాలు చూస్తే బంగారం చూసుకుంటే బంగారం కూడా మనకి 34 ఎట్లా ఉందో అట్లా ఉంది. మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది. 20,000 కానించి 25,000 దాకా జరుగుతుంది మార్కెట్లో. సైజు ఉండాలి, రంగు ఉండాలి, కానీ ఆ సైజు ఉన్న 23,000 వేస్తున్నారండి. బెస్ట్లో అయితే 24,000, డీలక్స్ అయితే 25,000. పైన 100-200 క్వాలిటీని బట్టి సైజు ఉండి రంగు ఉంటే ఇంకొక 200-300 పడ్డా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే వాటి డిమాండ్ అలాగుంది. తర్వాత మనకి బుల్లెట్ మార్కెట్ మాత్రం క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు, కానీ వ్యాపారస్తులు అండి ఒకవేళ క్వాలిటీ ఉంటే 24,000 అనుకోవచ్చు అండి. క్వాలిటీ లేదు, క్వాలిటీ ఉండేవి కూడా 18,000, 19,000, 20,000. నాన్ ఏసీ ఉండేవి 13,000, 13,500 కొంటున్నారు. బాగా లేస్ క్వాలిటీ, బాగా తలపరి ఉంటే 24,000. తర్వాత నాకు 273 కనపడలేదంటే కుబేరా కూడా మార్కెట్లో నాకు పెద్దగా కనపడలా. ఇంకా ఆర్మూర్ విషయానికి వస్తే ఎక్కువగా 18,000 నుంచి 21,000 దాకా జరుగుతుందండి. కొంతమంది రైతులు 21 పైన లేదా అండి, పోయిన వారం కూడా 21,500 సోమవారం పెట్టారంటే క్వాలిటీలు లేవు. మెయిన్ 21,500 అంటే ఇంకా ఆ క్వాలిటీ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవాలి. మనం పెట్టిన వీడియో చూసుకుంటే అర్థమైంది. అట్లా ఉంది. ఎక్కువగా 21,000, 21,500, 200, 21,000, 100, 200 అట్లా ఉంది. క్వాలిటీ ఉంటే పెట్టాలి. క్వాలిటీ ఉన్న సరుకు నాకు కనపడలేవాలి. క్వాలిటీ ఉంటే మార్కెట్ ధర టోటల్గా స్టడీ మార్కెటే కాబట్టి. తర్వాత క్లాసిక్ కూడా లేట్ ఏసీలు పెట్టారండి. 20,000 అంటే లేట్ ఏసీలు 34 మైనస్ కాబట్టి వాటి కింద ఈ ఉంది. మిగతా టాప్ గన్ కానీ, గణేష్ ఆర్మూర్ కానీ కనపడలేదు. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఎల్లో మిర్చి కూడా ఇంతవరకు ఎట్లా ఉంది అనేది అర్థం కావట్లా. సరుకులు పెడతల. తాళ్ళు చూసుకుంటే ఏసీ తాళ్ళు, తేజ తాళ్ళు అటు 10,000 కానించి 15,000 మంచి రంగులు ఉండాలి, కానీ 15,500 ఆ విధంగా జరుగుతున్నాయి. తర్వాత సీడ్ తాళ్ళు కూడా 14, 15 దాకా మంచి రంగులున్న తాళ్ళు, ఏసీ తాళ్ళు. ఇంకా 334 తాళ్ళు ఇవన్నీ కూడా అటు 10,000 కాంచి 13,000, 13,500. ఏదైనా తాళ్ళు కూడా రంగు తాళ్ళు అయితేనే ఉంటారు. అన్ని తాళ్ళు సేల్స్ అవుతాయి, కాకపోతే రంగు ఉంటే ఒక రేటు, రంగు తక్కువైతే ఒక రేటు, మెతకదనం ఉంటే ఒక రేటు. ఈ రకరకాలుగా తాళ్ళు కూడా ఈ మంచి రంగుల మీద ఆధారపడి తినసి ఈ విధంగా ఉందండి శుక్రవారం ఈరోజు. తర్వాత కొన్ని రకాల వీడియోలతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.